అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది. విషయం అందరికీ తెలిసిందే. అయితే మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మరి మీకు ఆ నరదృష్టి తగలకుండా ఉండాలంటే, ఆ స్త్రీ నుండి ఎటువంటి హాని తగలకుండా ఉండాలంటే మీరు మీ సంచులో లేదా మీ వద్ద ఒక నల్ల పసుపు కొమ్మును ఎర్రటి బట్టలో చుట్టి ఉంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు. అంత శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు ప్రయోజనకరమైన పరిస్థితులు అనేవి కూడా సృష్టించబడతాయి. మార్కెటింగ్ మరియు ఉత్పత్తి నాణ్యతపై ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్రిక్తత, సమగ్రత నుండి ఉపశమనం కలగడం జరుగుతుంది. మీ ప్రవర్తన మరియు దినచర్యకు నిర్లక్ష్యంగా మీరు ఉండకండి. ప్రజల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరియు అనుకూలంగా మీరు ఈరోజు ప్రవర్తించండి. పారదర్శకతలో మీరు ఈరోజు కొన్ని పనులు కూడా చేస్తారు. దాని ద్వారా మీరు కలుగుతుంది. మీరు ఒక పేదలకు ఈరోజు అన్నదానం చేయటం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. అంత శుభప్రదంగా ఉంటుంది. మంచి ఫలితాలు అనేవి విద్యార్థులు సాధించడం జరుగుతుంది. వారి కృషికి తగ్గ ఫలితం అందుకుంటారు. వారు ఏ సబ్జెక్టుల్లో అయితే మంచిగా రాణించాలి అనుకుంటున్నారో వారి ప్రతిభ కనబరచడం అనేది ప్రారంభమవుతుంది. వారికి ఉన్నటువంటి దోషాలు, ఆటంకాలు కూడా మరి తొలగించబడతాయి. విద్యార్థులు ప్రతిరోజు ఉదయం పూట మరి రోజు గాయత్రి చాలీసా పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి నిభేదాలు, ఆటంకాలు అన్నీ కూడా తొలగించబడి మంచి పేరు ప్రతిష్టలు వారు సంపాదించగలుగుతారు. గ్రహచలనం రీత్యా లక్కీ సంఖ్య 66, లక్కీ కలర్ అయితే మరి ఆలివ్. మరి ఈరోజు పరిహారంలో మరి చక్కగా విద్యార్థులు మరి ఈరోజు ఒక పరిహారంలో రావి చెట్టు ఆకును ఉపయోగించాలి. ఆ ఆకు మీద మరి గంధం లేదా పసుపుతోటి, రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీం కింద హ్రీం అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఆకును ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాలి. మరి గాయత్రి చాలీసా అని పఠించాలి. ఇలా చేయటం ద్వారా వారికి ఉన్న దోషాలు, నెగటివిటీ మొత్తం బయటకు తొలగించబడుతుంది. ఇక అంతా శుభప్రదంగా ఉంటుంది. అన్ని పరిష్కారాలు కూడా వాటంట తావే జరిగిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చక్కగా పరిష్కారం అయిపోయి ప్రేమ అనేది అనుభూతిని వారు చెందడం అనేది ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.